హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో బీన్స్ కూర సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా బీన్స్కున్న రెండు పక్కల తొడిమలు తీసేసి ఇలాంటి పీచులు ఏమైనా ఉంటే తీసేయాలి. తర్వాత ఇలాంటి స్టీమర్ గిన్నెలో నీళ్లు మరిగాక ఒక 6 నుంచి 7 నిమిషాల పాటు స్టీమ్ చేయాలి. ఒకవేళ ఇలాంటి గిన్నె లేకపోతే కుక్కర్లో కూడా విజిల్ పెట్టకుండా స్టీమ్ చేయొచ్చు. ఇప్పుడు స్టీమ్ చేశాక ఇది చాలా ఈజీగా తరగడానికి వస్తాయి. ఇలాగా అన్నీ మనకు కావాల్సిన సైజులో ముక్కలు తరుక్కొని ఉంచుకోవాలి. స్టవ్ మీద మూకుడు పెట్టి 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసుకోవాలి. అందులో 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, అర టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, ఒక 3-4 ఎండుమిరపకాయలు ఇవన్నీ కొద్దిగా దోరగా వేయించి ఒక పావు టీ స్పూన్ ఇంగువ వేసి వేయించుకోవాలి. అందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. తర్వాత మనం తరిగి పెట్టుకున్న బీన్స్ ముక్కలన్నీ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. అందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. మనం ముందుగానే బీన్స్ని ఆవిరి మీద ఉడికించాం కాబట్టి ఇది ఉడకడానికి ఎక్కువసేపు పట్టదండి. ఉప్పు అంతా బాగా కలిపాక మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు మళ్ళీ ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోనే ఒక 100 గ్రాముల పన్నీరు చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఈ బీన్స్ కూరలో కలుపుకోవాలి. ఇలా పన్నీర్ వేయడం వల్ల కూరకి మంచి ప్రోటీన్ కూడా యాడ్ అవుతుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ కూర ఇలాగే కూర పళంగా తినేసినా కూడా చాలా రుచిగా ఉంటుందండి. మీరు ట్రై చేసి చూడండి. ఈ పన్నీర్ ముక్కలు బీన్స్ కూరతో కలిసేటట్టు కొద్దిగా గరిటతో ఇలా మెదుపుకోవాలి. పన్నీర్ వేసాక ఒక 2 నిమిషాల పాటు వేయించుకుంటే కూర రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఈ పద్ధతిలో చేయడం వల్ల కూర చాలా త్వరగా ఉడికిపోతుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. మరియు నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.